మిత్రులారా నమస్కారం. ఆరోగ్యం అవగాహన అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో విలువైన చక్కని విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, అందరూ తెలుసుకోవాల్సింది, ఎంతోమందిని ఇబ్బంది పెట్టేది ఈ సమస్యే దగ్గు. ఈ దగ్గును ఎలా తగ్గించుకోవాలి, దీనికి సంబంధించిన ఇంటి వైద్యాల్ని ఈ కార్యక్రమంలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. ఇంట్లో ఒకళ్ళకి వస్తే చాలు, ఇక పక్కన వాళ్ళకి మరొకళ్ళకి ఇలాగ ఏదో విధంగా వచ్చి అందరినీ ఇబ్బంది పెడుతూ ఉండేటువంటి సమస్యల్లో దగ్గు జలుబులు ముఖ్యమైనవి. ముఖ్యంగా ఇలాంటి ఒమిక్రాన్, కరోనా దాడి చేస్తున్న నేపథ్యంలో ఈ లక్షణాలు ఎక్కువగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే అసలు దగ్గు అంటే ఏమిటి, ఎలా నిర్వచించవచ్చు? శ్వాస మార్గం ద్వారా ఏదైనా వ్యర్థ పదార్థం లోపలికి ప్రవేశించినప్పుడు అది హాని చేస్తుంది కదా, అలాంటి ఆ పదార్థాన్ని బయటికి పంపించేసేటువంటి ప్రయత్నంలో శరీరం చేసే బలమైన చర్యే దగ్గు. ఊపిరితిత్తుల నుంచి గాలి హఠాత్తుగా తీవ్రస్థాయిలో కుత్సిత శబ్దంతో కలిసిపోయి బయటికి రావటాన్ని దగ్గు అంటారు. దీన్ని ఆయుర్వేదంలో కాస అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇది ఆయుర్వేద దృక్పథం. ఆయుర్వేదంలో పంచవిధ కాసులు ఉన్నాయి. ఆ తీవ్రతను బట్టి వీటిని వర్ణిస్తారు. అయితే మరి ఇలాంటి ఈ దగ్గులో ఎలాంటి లక్షణాలు ఉంటాయి? నిజానికి దగ్గే ఒక లక్షణం, అయితే దీన్ని అనుబంధించి కొన్ని లక్షణాలు ఉంటాయి. దగ్గు వల్ల నిద్ర రాదు, అలాగే కళ్ళు బయలు కమ్ముతూ ఉంటాయి దగ్గి. అది ఆ తర్వాత ఆస్మాలోకి దింపుతుంది. అలాగే కొన్నిసార్లు అయితే స్పృహ కూడా తప్పిపోతూ ఉంటారు. తలనొప్పి ఉంటుంది, మూత్రం పడిపోతుంది దగ్గు తీవ్రంగా ఉంటే, ముఖ్యంగా మహిళల్లో. అలాగే వాంతులు, ఇవి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దగ్గు ఒక్కోసారి ఎంత తీవ్రంగా ఉంటుందంటే పక్కటెముకలు కూడా విరిగిపోతాయి. ఇలాంటివన్నీ కూడా అనుబంధ లక్షణాల కింద కనిపిస్తాయి. అయితే మరి ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఆయుర్వేదంలో దీన్ని ప్రకోపకాలు అంటారు. అంటే కారణాలు, ప్రకోపకాలు, వీటిని తెలుసుకోవాలి. దగ్గుకి కారణాలుగా వైరస్లని, ఎలర్జీలని, చలి, జలుబు, ఉబ్బసం, ఇరిటెంట్లు, కఫం సైనస్ల నుంచి గొంతులోకి జారటం, కడుపులో యాసిడ్ పైకి పొంగటం, ఊపిరితిత్తుల వ్యాధులు, వీటన్నిటిని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ చిన్న చిన్న ఇంటి వైద్యాలతో, చిట్కాలతో ఈ దగ్గుని తగ్గించుకోవచ్చు. ఏమిటివి? వరుసగా ఈ చిట్కాలు తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోబోయే చక్కని ఇంటి వైద్యం. దీనికి మీకు కావాల్సింది నీళ్లు, ఇంకా తేనె. ఈ రెండింటిని ఉపయోగిస్తూ దగ్గు తగ్గించుకోవచ్చు. దగ్గుకి తేనె, గోరువెచ్చటి నీళ్లు చక్కటి మందులా పనిచేస్తాయి. నీళ్లు ఎక్కువగా తాగితే కఫం త్వరగా పలచబడి బయటకు వచ్చేస్తుంది. విటమిన్ సి, ఫ్లావనాయిడ్స్, వీటి నుంచి ఉత్పత్తి అయినటువంటి యాంటీఆక్సిడెంట్లు తేనెలో ఎక్కువ ఉంటాయి. శరీరంలో ఈ తీపిని నియంత్రించేటువంటి నాడులకి, ఈ దగ్గుని నియంత్రించేటువంటి నాడులకి దగ్గర సంబంధం ఉంది. కాబట్టి తేనెలో ఉండే తీయదనం దగ్గును తగ్గించడానికి తోడ్పడుతుంది. అయితే మరి దీన్ని ఎలా వాడుకోవాలి? సింపుల్. తేనె తీసుకోండి. దీన్ని ఒక టేబుల్ స్పూన్ తీసుకొని ఒక అరకప్పు గోరువెచ్చటి నీళ్ళకి కలిపేసేసి టీ తాగినట్టుగా తాగండి. దీంతో సూదింగ్ అనిపించి దగ్గు తగ్గుతుంది. ఇలాంటిదే మరొక అద్భుతమైన వైద్యం. దీనికి మీకు కావాల్సింది ధనియాలు, మిరియాలు, అల్లం, ఇంకా నీళ్లు. ఇలా సిద్ధం చేసుకోండి. ఇవన్నీ కూడా మీకు సౌమ్యమైనవి, ఎలాంటి ఇబ్బందులు కలిగించనివి. దీంతో ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలి? ధనియాలు ఫ్రెష్ తీసుకోండి, మిరియాలు కూడా అంతే, అల్లం, ఈ 3 సమాన భాగాలు తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళకి వేసి పావు గ్లాస్ అయ్యేంత వరకు మరిగించండి. ఈ కషాయాన్ని కొద్దిగా సిప్ చేస్తూ తాగుతూ ఉంటే దగ్గు నుంచి రిలీఫ్ వస్తుంది. ఇలాంటిదే మరొక అద్భుతమైన వైద్యం. మీకు కావాల్సింది పసుపు, ఇంకా నీళ్లు. ఇలా సిద్ధం చేసుకోండి. ఈ పసుపుకి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. దీన్ని లోపలికి పంపించడానికి వెహికల్గా నీళ్లు పనిచేస్తాయి. ఎలా వాడుకోవాలి? రాత్రి పడుకునే ముందు ఒక కప్పు గోరువెచ్చని నీళ్లు తీసుకోండి. దీనికి ఒక చిటికెడు పసుపు కలపండి, తాగేయండి. దీంతో దగ్గు ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. ఇలాంటిదే ఇంకొక అద్భుతమైన వైద్యం. మీకు కావాల్సింది వాము. దీన్ని కొన్ని ప్రాంతాల్లో ఓమ అంటారు. అలాగే పటికి బెల్లం. దీన్ని కొన్ని ప్రాంతాల్లో మిశ్రి లేదా నవ్వుబోత్ అంటారు. ఇలా సిద్ధం చేసుకోండి. దీన్ని ఎలా వాడుకోవాలి?
ఒక స్పూను వాముని చేతులతో నలిపి ఆ పొట్టంతా ఊదేయండి. ఇలాంటి ఈ వాముకి ఒక మిశ్రి అంటే ఈ పటిక బెల్లం పలుకులు కొన్ని కలపండి. కలిపేసేసి నోట్లో వేసుకొని ఒక్క పొడి నవ్వినట్టు నవిలి తినండి. దీంతో ఆశ్చర్యకరంగా ఆ దగ్గులో ఉండే ఇరిటేషన్ తగ్గుతుంది. ఇంకొక అద్భుతమైన ఇంటి వైద్యం, మీకు కావాల్సింది తేనె ఇంకా అల్లం రసం. ఇలా సిద్ధం చేసుకోండి. ఇవి అంతే, ఇవి రెండిటికి కూడా తేనెకి సూదింగ్ యాక్షన్ ఉంటుంది, అల్లం రసం లోపల ఉండేటువంటి ఇరిటేషన్ తగ్గిస్తుంది. ఎలా వాడుకోవాలి? అల్లం పైనుండే పొట్టంతా చెక్కేసేసి లోపల కండభాగాన్ని గ్రైండ్ చేసి ఆ ముద్దని పిండితే రసం వస్తుంది, అల్లం రసం. దీనికి తగినంత తేనె కలిపి టానిక్ చప్పరిచ్చినట్టుగా చప్పరిచ్చి మింగాలి. దీంతో దగ్గు, ఆయాసం, జలుబు, కఫం ఇవి తగ్గుతాయి. మరొక వైద్యం, మీకు కావాల్సింది నీళ్లు, పసుపు ఇంకా ఉప్పు. ఇలా సిద్ధం చేసుకోండి. ఇవన్నీ కూడా అంతే, దగ్గును తగ్గించే చక్కని ఇంగ్రీడియంట్స్. మరి వీటితో ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలి? ఒక కప్పు గోరువెచ్చటి నీళ్ళకి సగం టీ స్పూన్ పసుపు, సగం టీ స్పూన్ ఉప్పు కలిపి ఆ నీటితో గళకరించండి, అంటే పుక్కిలించి ఉమ్మేయండి. దీంతో దగ్గు తగ్గుతుంది. ఇలాగా ఇబ్బంది పెట్టేటటువంటి ఈ దగ్గుకి ఇవన్నీ చక్కని ఇంటి వైద్యాలు. అయితే చెప్పుకున్నాం కదా, దగ్గు అనేక కారణాలకు వ్యక్త లక్షణం కింద ఉంటూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ దగ్గు మొండిగా బాధిస్తూ ఉంటే టీబీ దగ్గర నుంచి అనేక సమస్యలు పరిగణించాల్సి ఉంటుంది. వీటన్నిటినీ చూసి దానికి తగిన సురక్షితమైన ఆయుర్వేద ఔషధాన్ని మీకు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ వీడియోని మీరు మిస్ అవ్వకుండా ఉండటం కోసం ఆ బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే ఇలాంటి మంచి విషయాలు 10 మందికి ఉపయోగపడేలాగా ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, CBCID కాలనీ, హైదర్నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుకట్పల్లి ఏరియా, మెట్రో ట్రైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralimonohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralimonohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.